అందరికీ నమస్తే అండి. జనాల్లో చదివే అలవాటు పూర్తిగా పోయింది. బుక్స్ గానీ, మ్యాగజైన్స్ గానీ, పేపర్లు గానీ ఏవి చదివే అలవాట్లేదు. ఇప్పుడంతా కూడా షార్ట్ న్యూస్ యాప్‌లు, రీల్స్, డిజిటల్ మీడియా, సోషల్ మీడియా దీని మీద అలవాటు పడిపోయాం. అటువంటి టైంలో నేను ఒక 30 పేజీల మ్యాగజైన్, మంత్లీ మ్యాగజైన్ తీసుకురావడం ఒక పెద్ద సాహసం. సో, ఈ మ్యాగజైన్ ఎందుకు చదవాలి? ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ చదవాలి. ఎందుకంటే మిమ్మల్ని గానీ, నన్ను గానీ, మన రాష్ట్రాన్ని మొత్తాన్ని నడిపించేది ఎవరు? పరిపాలన చేసేది రాజకీయ నాయకులు. సో, ఈ రాజకీయం ఎలా ఉంది? పరిపాలన ఎలా ఉంది? దానిలో అంతర్గత అంశాలేంటి? అభివృద్ధి ఏంటి? అవినీతి ఏంటి? పాలసీ డెసిషన్స్ ఏంటి? ఇవన్నీ కూడా ఆ నెలలో తీసుకున్న నిర్ణయాల మీద, ఆ నెలలో జరిగిన పరిణామాల మీద, సంఘటనల మీద గ్రౌండ్ రిపోర్ట్లు, సర్వేలు, పనితీరు, ఆ ఎమ్మెల్యేల పనితీరు, హామీలు, అమలు తీరు అన్నింటినీ కూడా ఉన్నది ఉన్నట్టు పూసకొచ్చి అనలైజ్ చేసే ఒక మ్యాగజైన్ ఇది. ప్రతి ఒక్కరి దగ్గర ఇది ఒక రాజకీయ నిఘంటులాగా, ఇది ఒక రాజకీయ పెద్ద బాల శిక్షలాగా ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి. మన రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ చైతన్యం అండ్ పరిపాలన మీద చైతన్యం కలగడానికి ఈ మ్యాగజైన్ ఇస్తున్నాము. దీనిలో ఆర్టికల్స్ ఎంతో ఇన్వెస్టిగేటివ్, ఎంతో డెప్త్గా అనాలిసిస్ ఉంటాయి. మనం ఛానల్లో చెప్పిన అనాలిసిస్కి దీనికి అసలు సంబంధం ఉండదన్నమాట. సో, ఇదే ప్రధాన బలం, మా టీం బలం ఇదే, నా బలం ఇదే. సో, ఎందుకు ఇది చదవాలంటే రాజకీయాల్లో జవాబుదారీతనం కావాలి, పరిపాలనలో పారదర్శకత కావాలి, ప్రజల్లో చైతన్యం కావాలి. సో, ఎక్కడ ఏం జరుగుతుంది అనేది ప్రతి ఒక్కరికి తెలియాలి. చూడండి, ఈ నెల మ్యాగజైన్లో మీరు చదివే ఉంటారు, ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్కటి ఆనిముత్యం అనమాట. ప్రతి నెల మనం ఒక మహిళా ప్రజాప్రతినిధి గురించి రాస్తాం. సో, ఆమె ఎలా సక్సెస్ అయ్యారు, మంచి ఏంటి, చెడు ఏంటి అనేది. అలాగే ప్రతి నెల ఒక రాజకీయ పాఠశాల అని రాజకీయంగా జనం ఈ తరం వాళ్ళు తెలుసుకోవాల్సినవి రాస్తాం. అలాగే ప్రతి నెల ఒక అభివృద్ధి ఆర్టికల్. ఇప్పుడు ఈ నెల పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి పల్లె పావనం ప్రగతి పవనం అని ఒక ఆర్టికల్ రాశాం. అలాగే ఎమ్మెల్యేలు పొలిటికల్ బాండింగ్ ఎమ్మెల్యేలు రాశాం. అసలు ఎమ్మెల్యేలు ఎందుకు కరప్షన్ చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు ఇంతగా దిగజారారు అనేది మూలాల్లోకి వెళ్ళి చాలా డెప్త్గా ఆర్టికల్స్ రాశాం. అలాగే పథకం పారాలి ఫలితం మారాలి అనే ఆర్టికల్ కావచ్చు. అలాగే నెల్లూరు పార్లమెంట్ గాలి మారిందా, నెల్లూరు పార్లమెంట్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందనేది, ఒక్కొక్క ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉందనేది సింపుల్గా షార్ట్గా రాశామన్నమాట. అలాగే ఇది హీరో గారి జేబు దోపిడీ. ఇది తెలుగు సినీ రంగంలో ఇప్పటి వరకు ఇంత డెప్త్గా ఎవరూ రాయాలి. అసలు ఒక హీరో వాళ్ళ ఫ్యాన్స్ జేబుల నుంచి డబ్బులు ఏ విధంగా కొట్టేస్తున్నాడు అనేది చాలా ప్రాక్టికల్గా, రియాలిటీగా రాసిన ఆర్టికల్ ఇది. సో, ఇట్లా ప్రతి నెల కూడా అద్భుతమైన కథనాలు, అద్భుతమైన స్టోరీలు, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అంటే ఏంటని చూపించే స్టోరీలు అనమాట. సో, మ్యాగజైన్ చదవండి, చదివించండి. మీకు మ్యాగజైన్ కావాలంటే 9391335993 లేదా 7207071231 ఈ 2 నెంబర్లో ఏదో ఒక నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. మీకు మీ అడ్రస్ పెట్టండి అండ్ పేమెంట్ చేయండి. ప్రతి నెల మీ ఇంటికి పంపిస్తాం. దీన్ని త్వరలోనే ఈ మ్యాగజైన్ కూడా తీసుకొస్తాము, అంటే ఆన్లైన్ ఎడిషన్ కూడా త్వరలోనే తీసుకొస్తాం మన ఎన్ఆర్ఐ సబ్స్క్రైబర్స్ కోసం. థ్యాంక్ యూ.